మొన్ననే చెప్పుకున్నాం కదా కాళేశ్వరం కథమైతుందని చెప్పి నీళ్ళు ఇడుస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, హారతులు ఇచ్చి అయ్యగార్ల చేత పూజలు చేయిస్తున్నారు. ఇంతకు కాళేశ్వరం గూలిందా లేకుంటే మంచిగానే ఉన్నదా అనేది మాట్లాడుకున్నాం కదా. హాగో గదే ముచ్చట చెప్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. కూలిందనేది ఆయన్నే. మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా? గంధమల్ల ఏంటిది? కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి కూలిందనేది నువ్వే, గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టేది నువ్వే. కూలిందనేది నువ్వే, మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని 6,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా? మరి కాళేశ్వరం కూలిందంటావు, కాళేశ్వరం నీళ్లు 6,000 కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ? అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, గోబలు చెప్తున్నావు. హాగో గదట కాళేశ్వరం కూలిందని చెప్పిన మాటలేనుకున్న అస్సలు కారణం. పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం మీద రిపోర్ట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ సర్కార్ నిన్న దాని మీద మాట్లాడిందని ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. దాంట్లో మాట్లాడుకుంటే ఒక ఇట్లా అన్నాడు. అంతేకాదు సెంటర్ సర్కారు కేసీఆర్ సర్కార్ను ఇరుకున పెట్టడానికి ఎన్నో కుట్రలు చేసిందని చెప్పిండు. ప్రాజెక్ట్ లో కుప్పగూలింది, 3 సార్లు కూలింది. 3 సార్లు కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ బోలే. ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు బీఆర్ఎస్ పార్టీని, అప్పటి సర్కార్ను తప్పు పట్టినట్టు కాదు, సెంటర్ సర్కార్ మీద బద్నాం వేసినట్టున్నదని అన్నాడు. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్టుంది. కాళేశ్వరంకి అనుమతులు ఎవరు ఇచ్చిండ్రు? టీఏసీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు, అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపట్టినట్టు, ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు. అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు. ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది. ఇక దమ్ముంటే అసెంబ్లీకి రాండ్రి, కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద చర్చ పెడదామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు కదా, దాని మీద వెనకకు తగ్గేలే అంటున్నారు. నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇన్నరా, మీరేదో మాదే పొరపాటు అన్నట్టు చెప్తున్నారు. కాళేశ్వరం కట్టి తెలంగాణ కంటి నీళ్ళని దుడవాలని ఆరాట పడింది మేము, దాని విలువ మాకు తెలుసు. ఓ దిక్కు కొబ్బరికాయలు కొట్టుకుంటా నీళ్ళు ఇడుచుకుంటా, ఇంకో దిక్కు కాళేశ్వరం పనికి రాలేదు, కూలింది, అవినీతి జరిగిందని తొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీరైతే అసెంబ్లీకి రాండ్రి, మీ సంగతి చెప్తాం, చీల్చి చెండాడతాం, చీరి చింతగడతాం అన్నట్టు చెప్పిండు. మీరు ఒక్క కమిషన్ కాదు 100 కమిషన్లు వేసినా కాళేశ్వరంను తప్పు పడితే ఊకోము. అసెంబ్లీలోనే కాదు ఇంకా ఏడ చర్చ పెట్టినా మర్చిపోయే తట్టెంపు ముచ్చట చెప్తాం అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. ఇప్పుడు ఇట్లా మాట్లాడిండంటే అసెంబ్లీలో ఖచ్చితంగా హరీష్ రావు కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టించేటట్టే కొడుతున్నాడు. మరి చూడాలి అసెంబ్లీ చర్చ ఎప్పుడు పెడతారు, పెడితే పోయిన సర్కారుకు ఇప్పుడున్న సర్కారుకు నడుమ ఫైటింగ్ ఎట్లా జరుగుతుందో అనేది. పాపం కొండా సురేఖ ఏడుపు ఒక్కటే తక్కున్నదట. ఎవరికి చెప్పుకోవాలనో తెలియక వలవల ఏడ్చినంత కథ అవుతున్నదట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు మంత్రి కొండా సురేఖను లెక్కలకే తీసుకుంటలేరట. మంత్రి అనే కనీస మర్యాద ఊడిస్తలేరట.
అందుకే పాపం కొండా సురేఖ ఎక్కెక్కి ఏడ్చినంత పని అవుతున్నదట. మరి అంతే కదా, మంత్రి ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించిన ఆఫీసర్లు గచ్చున ఉనకాలి, ఏం పని చెప్తే ఆ పని చెయ్యాలి. అట్లాంటిది మంత్రి గారిని పట్టించుకోకపోతే ఎంత బాధ ఉంటుంది, ఏం కథ. అందుకే వాళ్ళు నా మాట ఇంటలేరని సీఎం రేవంత్ రెడ్డికే చెప్పుకొని బాధనంతెల్ల పోసుకున్నదట. పాపం మంత్రికి ఎసోంటి సమాచారం ఇస్తలేరట, వాళ్ళు ఇష్టం ఉన్నట్టే చేస్తున్నారట. కొండా మేడం హై లెవెల్ సమీక్ష సమావేశాలు పెడితే ఆఫీసర్లు వస్తలేరట, తనకు చెప్పకుండానే ఫైళ్ళు క్లియర్ చేస్తున్నారట. అంటే సర్వం వాళ్ళే అన్నట్టు నడిపిస్తున్నారట. నామకే వాజ్ అన్నట్టు మంత్రి ఉన్నది, అంతే మాదే రాజ్యం అని తీసి వాడేసినట్టు చేస్తున్నారట. అసొంటప్పుడు కడుపులో ఎంత దుఃఖం ఉండాలి, ఏం కదా. పేరుకే మంత్రి, పెత్తనం మొత్తం ఆఫీసర్లదే అని బయట ఎవరన్నా అంటుంటే ముఖం చెల్లనట్టు అవుతుంది. ఆ బాధ భరించుడు పాలోన్తోని కూడా కాదు, అంత కష్టం ఉంటుంది. కాబట్టే రేవంత్ రెడ్డికి చెప్పుకున్నదట. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1,00,000 పనులతోని తలకాయ నొప్పి అవుతున్నది. గా ఆఫీసర్లను చెప్తే ఇనేతట్టు చేసుకోలేవా, గట్లయితే నువ్వేం మంత్రివి అని అన్నడో, లేకుంటే నేను వాళ్ళతో మాట్లాడతా అని చెప్పిండో తెలియదు కానీ గొడగొడ ఏడ్చినంత పని అవుతున్నదట కొండా సురేఖ మేడంకు. మేడం కష్టం ఎట్లా తీరుతుందో ఏమో పోన్రి.